అన్నం చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది సినిమా. జీరో ఎక్స్పెక్టేషన్స్, దానికి తోడు మళ్ళా అసలు చాలామంది అసలు బాగాలేదు అందరిది అంటారు. అట్లా అనుకుని నేను మైనస్తోనే పోయినా అనమాట, అంటే నెగిటివ్ ఇంప్రెషన్తో పోయినా. మాత్రం క్లైమాక్స్ నుంచి బయటకు వచ్చేసరికి మాత్రం ఒక రేంజ్లో బయటకు వచ్చిన. నేను కూడా భయపడినా, పాదఘట్టం లాగా ఉంటుందేమో, లేకుంటే రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అనేసి భయపడతానే పోయినాను. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. దేనికోసం వెళ్ళాలంటే ఆ సాంగ్ కోసం వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో అయితే క్లైమాక్స్, దానికోసం మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ పాదఘట్టం అని దీంట్లో కూడా ఎర్ర సముద్రం అని చంపుతాడేమో అనుకున్నా. కాకపోతే ఎర్ర సముద్రం అని సుమారుగా వచ్చింది, ఆడికి లెక్క పెట్టుకున్నా. దాదాపుగా 17 సార్లు 18 సార్లు ఎర్ర సముద్రం అనేది పేరు తెస్తాడు. దాంట్లో పాదఘట్టం మాదిరి దీంట్లో ఎర్ర సముద్రం ఇదే ఉంటుంది. కొంత లెక్క పెట్టుకుంటా కూర్చుండే షెడ్ దింగుతాడు అనేసి. కానీ ఓవరాల్ సినిమా మాత్రం బాగుంది భయ్యా.